వెల్కమ్ బ్యాక్ టు విఎన్ బ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు స్పెషల్ మనం ఇంట్లో నార్మల్గా మటన్ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూసారా మటన్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే మటన్ని ఉప్పు, కారం, కొద్దిగా నిమ్మరసం, పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక అవర్ లేకపోతే 2 అవర్లు. అలా కుదరకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోండి. ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్లోకి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. అప్పుడే మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఫ్రై అయ్యాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేయండి. ఇప్పుడు మటన్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ప్రెషర్ కుక్కర్లోకి వేసి ఒక 10 మినిట్స్ బాగా వేయించుకోవాలి. అప్పుడు మటన్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మటన్ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పచ్చిమిర్చి 5, అల్లం, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, చెక్క, లవంగం, 2 ఏలుకలు, ఒక పట్టా మొగ్గు, ఒక 2 చిన్న సైజు టమాటాలు, పచ్చి కొబ్బరి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మిరియాలు వేయడం వల్ల మటన్కి అనేది స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కలిపి మిక్సీ జార్లోకి వేసి మిక్సీ వేసేసి పక్కలో పెట్టుకోండి. ఇప్పుడు మటన్లోకి కొద్దిగా పుదీనా, ఇంకొంచెం కొత్తిమీర. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేయడం వల్ల మటన్కి పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ పట్టి మటన్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ పౌడర్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ ఈ 3 వేసుకుంటున్నాను. నేను ఏ గరం మసాలా కూడా యాడ్ చేయట్లేదు. ఈ 3 వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. అప్పుడు మటన్కి ఉప్పు, కారం అనేది పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు మాత్రం మీరు రుచి చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇందులోకి ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ మసాలాలు మాడకుండా. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇలా వదిలేస్తే అందులో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేయండి. అప్పుడు అందులో ఉండే పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది. మటన్ త్వరగా ఉడకదు కదా, అందుకే 4 to 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక 6 to 7 విజిల్స్ పెట్టుకోవాలి. అప్పుడే మటన్ అనేది చాలా బాగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. స్టీమ్ పోయాక చూసారా ఎంత ఆయిల్ వచ్చిందో. ఈ ఆయిల్ తినేటప్పుడు అంత బాగుండదు కదా. మూత పెట్టకుండా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఆయిల్ అనేది ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.